అట్లనే మనకు ఇది భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో తొలి విత్తనాల పండుగ ఇక్కడ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ అవుతుంది అనేది పాయింట్. ఇది ఫస్ట్, మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది అనేది పాయింట్. సో ఎక్కడెక్కడికించో వచ్చారు, దాదాపుగా భారతదేశం నుంచి అన్ని చోట్లకించి వచ్చారు. ఒక 2 ఏళ్ళు అయింది అనుకుంటా. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు, మేము ఇంకా మనోళ్ళు కలిసి అటు పోయినాం, నాగ్పూర్ పోయినాం బీజోత్సవ్కి. జాకబ్ గారు ఉండే అక్కడ చూసినాం, అన్ని విత్తనాలు అవన్నీ చూసినాము. సో మన దగ్గర కూడా ఇట్లా రెగ్యులర్గా అయితే బాగుంటుందని ఆలోచన ఉండేది. సో అప్పుడు అనుకుంటే ఇప్పుడు మనకు ఇది అవుతున్నది. సో ఇక్కడ అన్ని కూడా చాలా మటుకు డిస్ప్లే చేయడం అయింది. ఇక్కడ అందరు కూడా అన్ని రకాల విత్తనాలు. యాక్చువల్గా ఇది మనకు వర్షాకాలం ముందు కావడము చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే చాలా మంది రైతులు, నాకు ఎక్కువ రైతులు కనబడతలేరు ఈడ, ఉన్నారు కొంతమంది కానీ పాయింట్ షేట్ రైతులు ఉన్నారు, జర అడ్వాన్స్డ్ రైతులు ఉన్నారు, కానీ శాస్త్రవేత్తలు ఉన్నారు, అన్ని రకాల ఉన్నారు, యంగ్ రైతులు కూడా ఉన్నారు, ఫారెన్ రిటర్న్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈడ రైతులు వాళ్ళు కూడా చాలా ఇష్టంతో వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది వర్షాకాలం కంటే ముందు ఒక రకంగా కుంభమేళా అంటాం కదా మనం. కుంభమేళా అందుకే వచ్చింది, ఎక్స్చేంజ్. అది బేసికల్గా విత్తనాలను ఎక్స్చేంజ్ చేయాలి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేయాలి. ఆ కుంభమేళాకు పోయే లోపల ఎన్నో ప్రాంతాలను చూస్తాము. వెనకటి కాశీ పోతే కూడా మస్తు జ్ఞానం వస్తుండే. ఉంటాం పోతాం అది వేరే లెక్క, కానీ ఆందాక పోయేది కూడా ఒకటి పద్ధతి ఉండే. అట్లా ఇలాంటి మేళాలు ఉన్నా, ఉత్సవాలు ఉన్నా, ఈ కలయిక అంటాం కదా, ఇది నెట్వర్కింగ్ అంటాం ఒకటి. సో అది చాలా ముఖ్యం. నెట్వర్కింగ్ కంటే ముఖ్యమైనది ఏంటంటే, ఒకటే ప్రాంతంలో ఒకటే విత్తనము అక్కడనే పుట్టి కంటిన్యూస్గా దాన్ని మనము పెంపొందించలేము. అది ఎక్స్చేంజ్ అనేది కూడా కావాలనేది పాయింట్. ఇప్పుడు పుల్లులను కూడా అంటాం కదా, ఒకటే ప్రాంతంలో ఉన్న పుల్లులు ఎప్పుడు కూడా ఉండేవి, చచ్చిపోతాయి. కొన్ని రోజులు అయినాక రోగాలు వచ్చిపోతాయి. మనము దానికి వేరే ప్రాంతంలో ఉన్న పులులు కూడా రావాలి. అందుకే అప్పుడు మన దగ్గర పులులు పక్క రాష్ట్రానికి కూడా వస్తుంటాయి. అరే పులి వచ్చిందని మళ్ళీ దాన్ని ఎలగొడతాం, ఇది మీ రాష్ట్రంది మా రాష్ట్రానికి ఎందుకు వచ్చిందని. ఏనుగుల్ని కూడా డప్పులు కొట్టి మరి ఎలగొట్టాలని చూసినాం. సరే, ఇక విత్తనాలు అనేది ఇప్పుడు మన చేతిలో లేదు దాదాపుగా. నిజంగా కూడా నాకు తినే తిండి నేను లోకల్ది తింటున్నా, లోకల్ కానీ ఒక డౌట్ ఉంటుంది, నేను నిజంగా లోకలేనా అని. ఆలుగడ్డ తింటే ఆండీస్ మౌంటైన్ ఎక్కినంత ఫీలింగ్ వస్తుంది నాకు. మిరపకాయ తిన్నప్పుడల్లా మెక్సికో అయిన ఫీలింగ్ ఉంటుంది. టమాటాలు తింటే అది మన గానే కావు, ఎక్కడో. అది కాదంటే ఊకుంటారా మనోళ్ళు? అది కంపల్సరీ వేయాలి, పండుగ చేయాలి, ఇవాళ రేపు అంత కామన్ అయిపోయింది. అంటే కొన్ని మనము ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇట్లా ఒక టైంలో దాన్ని మనము, మీరు గుర్తుపెట్టుకోండి, మన మీద బ్రిటిష్ వాళ్ళు పాలించారంటే ఒకటే కారణం కదా. ఇక్కడున్న స్పైసెస్ అంటే లవంగాలు, ఇలాచీలు ఇట్లా ఉంటాయి కదా, అన్నీ వాళ్ళ దేశంలో పండించలేక వీనే వండిస్తా కాబట్టి ఇవాళకు అవసరం ఉన్నాయని స్పైస్ రూట్ అని పట్టుకొని వచ్చి కొన్ని దేశాల మీద ఆక్రమణ చేసి అక్కడనే ఉండి ఆ మసాలాల కోసం వాళ్ళు ఇన్నేళ్ళు పాలించారు. ఇది కూడా లెక్కనే. ఇప్పుడు ఏమవుతుంది, మనకు విత్తనాలు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి, ఎవరు కూడా ఆపేటట్లేరు. ఓ ఫ్లైట్ ఎక్కి ఆడికెంచి ఈడికెంచి బయోపైరసీ అంటాం మామూలుగా. అయితే గసాలు పట్టుకపోతే ఉరిశిక్ష చేస్తారంట ఏ సౌదీ అరేబియాలాడ, మీకు తెలుసా అనుకుంటా. నల్లమంది అవుతుంది కదా, పాపీ అంటాం కదా దాంతో. సో అట్లా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి మనకు. సరే, ఎవరైతే కానీ ఎక్కడ ప్రాంతాలలో అక్కడ ఉన్న విత్తనాలను కన్జర్వ్ చేయాలనేది చాలా ముఖ్యమైన పాయింట్. నాకు లోకల్ అంటే ఒకటే కనబడుతుంది, ఈ మాన్సూన్ గ్రీన్స్ అని అంటాం. వర్షాకాలం అప్పుడు కలుపు మొక్కలు అని వస్తాయి, అందులోకేం చాలా పనికొచ్చేట్టు ఉంటాయి. మనకు తినేది ఆహారమే అది దాదాపుగా. ఏ తిన్నా కలుపు మొక్క తిన్నా గట్టిగా అవుతాం మనం. అందులో ఉన్న విత్తనాలు లోకల్ అనిపిస్తుంది, ఎందుకంటే లోకల్గానే తిరుగుతుంటాయి, ఎవ్వరు స్పెషల్గా వాటిని ప్రవేశపెట్టి ఉంటారు కాబట్టి అది ఎగ్దం లోకల్ అనిపిస్తుంది. అట్లా కొన్ని విత్తనాలు ఉన్నాయి, ఏ గోకరకాయనో వంకాయనో, కొన్ని రైస్ వెరైటీసు, గుమ్మడికాయలు. వెనకటి గుమ్మడికాయలు తినేటోళ్ళు అంటే ఎక్కువ. పెప్పర్, మన గుర్తుండి మిరియాలు,
మిరియాలు మనకు ఉండే మిరపకాయలు కాదు వెనకటికి. అంటే సామెతలల్లా ఏమన్నా మీరు చూస్తే కూడా మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. సో ఇట్లా ఇప్పుడు కోనోకార్పస్ కూడా వచ్చి కూర్చున్నది ఇక్కడ. అంటే ఇతనం అంటే ఏదన్నా దేశంతో వచ్చినట్టు దాన్ని కూడా పీకోడేయాలి అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఇవి అట్లనే సర్కార్ తుమ్మ లాంటివి కూడా వచ్చినాయి. అంటే రకరకాల చెట్లు, ఆహారం ఒకటే కాదు, ఇక్కడ మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము, దాని మించి కూడా వచ్చినాయి. కానీ మనకు కల్చర్లో అది భాగమై లేనివి కూడా చాలా అంశాలు ఉన్నాయి. అనారోగ్యానికి కూడా చాలా మటుకు దోహదం చేస్తున్నాయి. దాంతో మళ్ళీ కొత్త కొత్త రోగాలు వచ్చేది కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని తరాల నుంచి ఒక వంటకం చేసిన దాంట్లో విలువలు ఉన్నా దాన్ని ఏ రకంగా తినాలి, ఎట్లా తినాలి, ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు ఉండే. సో ఇప్పుడు ఇదంతా కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ బ్యాలెన్స్ని, ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ విత్తనాలు వండించటంలో క్యాపిటల్ అంటారు. పెద్ద పెద్ద విత్తనాల కంపెనీలు ఉన్నాయి మనకి ఇక్కడ దగ్గర లేవు, కానీ అటు మేడ్చల్ అటు సైడ్ పోతాం కదా ఉత్తరానికి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మొత్తం దేశానికే విత్తనాలు సప్లై చేస్తారు మనోళ్ళు. ఇంకోటి ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎన్ని కొత్త రకాల విత్తనాలు తయారు చేస్తారు. మరి ఆ విత్తనాలని లోకల్ అంటే గుర్తుపెట్టుకోండి, అవి చేస్తారు. మళ్ళీ దేశం మొత్తం ఎక్కడంటే అక్కడ ఇస్తారు. మనం కూడా ఒకప్పుడు నార్మన్ బోర్లాంగాని పట్టుకొని ఆడికించి ఆయనతో నేర్చుకొని ఇక్కడ మనం రకరకాలు చేసుకొని అట్లా మన గ్రీన్ రెవల్యూషన్లో కూడా విత్తనాలు అది రకరకాల కల్తీలు చేసి ఒరిజినల్ విత్తనం లేకుండా కూడా చేసుకున్నాం ఉన్నమాట. ఇప్పుడు కూడా ఒరిజినల్ విత్తనం ఏమైనా దొరుకుతుందా అంటే నాకు తెలియదు. వెనకటికి గుమ్ములలో ఉంటుండే, అలా గుమ్ములలో ఇంత పెండ రుద్ది అది రుద్ది నీట్గా పెట్టి పొయ్యి కాడ కూడా విత్తనాలు ఉంటుండే. ఎందుకంటే పొయ్యి ఉన్న కాడ పొగు ఉంటుంది, పొగున్న కాడ పురుగు ఉంటుంది, పురుగు ఉండకుంటే విత్తనం. ఈవెన్ ఇప్పటి కూడా మీరు మొక్కజొన్న కంకులు ఏలాడేస్తారా, పొయ్యి కాడనే ఏలాడేస్తారు, మామూలుగా చెప్తున్నా. సో అట్లా కొన్ని చాలా పద్ధతులు ఉండే, యాపాకేసి అదేసి ఇదేసి. సీడ్ ప్రిజర్వేషన్ ఇది మహిళల ఒక ఇండిజినస్ నాలెడ్జ్, వాళ్ళ ఒక ఈవెన్ డెసిషన్ మేకింగ్ కూడా. ఇప్పుడు ఏం కొనుక్కోవాలంటే మొగోళ్ళు ఫోన్ కొట్టి ఎక్కడో దుఃఖం పోయి ఏదంటే అది కొనుక్కొస్తారు, వేస్తారు, అది లెక్క కింద కాదు. కానీ వెనకటికి ఇద్దరు హస్బెండ్ వైఫ్ కూర్చొని మాట్లాడుకునేటోళ్ళు, ఏమేద్దాం ఎట్లేద్దాం ఇవన్నీ కూడా. ఏ కార్తీక్ వేద్దాం, కార్తీలకైతే లెక్కన లేదు క్లైమేట్ చేంజ్లో, ఏం మొలుస్తో కూడా తెలియదు ఈసారి అంటే మనకు. సో ఏ టైంకి ఏం మొలుస్తుంది అనేది కూడా మనకు లెక్కలు ఎక్కడేమో పోయినాయి క్లైమేట్ చేంజ్లో. అన్ని షిఫ్ట్ అనేది అంటాం, షిఫ్ట్ అనేది అయిపోయింది. పడితే ఎక్కువ వర్షాలు, అకాల వర్షాలు, సో ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇంకా కంట్రోల్ అనేది కూడా పోయింది. ట్రెడిషనల్ నాలెడ్జ్, సీడ్ ప్రిజర్వేషను, సీడ్ ప్రొపగేషన్, ప్రమోషన్ ఇట్లా అంటాం కదా, సీడ్ ఎక్స్చేంజ్. ఈవెన్ సీడ్ బ్యాంక్స్ అని చాలా ఊర్లలో చేసేది. ఏమైనా స్వచ్ఛంద సంస్థలు చాలా మంది స్టైల్గా చేస్తారు. ఏమనంటే సీడ్ ఎక్స్చేంజ్ పెట్టినాము, సీడ్ బ్యాంక్ పెట్టినాము అన్నీ చెప్తారు. 4 రోజులు ఉంటే తర్వాత కథం అయితే ఎక్కడ పోతే ఏమో తెలియదు. అయితే ఒక్కొక్కసారి మనకు తెలిసో తెలియక నేనంట ఏ విత్తనం అనేయండి దాని జాగ్రఫికల్ ఐడెంటిటీస్కి ఒక మ్యాప్ కూడా దాని పక్కన పెట్టి చుక్కల లెక్క చూపెట్టండి. ఈ మాత్రం చేయండి చాలు. నాకు అది చూపెట్టకుండా చేయొద్దు. నేమనంటే డిఎన్ఏ వరకు వెళ్తాం. మరి ఇక డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తీసి అక్కడ పెట్టుండి, ఇంకా పర్మనెంట్గా గుర్తుంటుంది ఒరిజినల్గా కాదు అనేది. అట్లేం చేయం మనం, చాలా ఈజీ. విత్తనాలకు డిఎన్ఏ ఎస్ఆర్టీఆర్ ఇలా చేస్తే మనోళ్ళు పరిశాన్ అయ్యి, విత్తన కంపెనీలు మస్తు పరిశాన్ అయిపోయారు. అరే డిఎన్ఏ లెవెల్లో మీరు విత్తనాలకు తెస్తే ఇంకా మేము ఏమమ్మాలన్న కాడికి వచ్చారు. మళ్ళీ దొరుకుతారు కదా. తాలు వచ్చినాయి అంటే ఏం చేస్తాం, మొలవలేదంటే ఏం చేస్తాం, గడబడి అవుతుందా లేదా? ప్రెసిడెంట్ వచ్చి నేను ఇనాగ్రేట్ చేస్తా అన్నాడు, అది ఎక్కడో పోయింది స్కీమ్. ఇట్లాంటివి కూడా అయినాయి. పెట్టుకోండి మరి, అదే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇప్పుడు కొన్ని అంటున్నా, పెడతారా మరి? ధైర్యం ఉందా? ప్రతి విత్తనానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ చేసి విత్తన బస్తం మీద అది అక్క పెట్టవచ్చు. ఏముంది, ఇట్లా ఉంటుంది బార్లు. అర్థమైంది కదా, పెద్ద కష్టమేం కాదు. మిషన్ కొనడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఐ థింక్ ఇక్కడ విత్తనాలల్లో మనకు ఈ పిల్లలకు ఎస్పెషల్లీ ఆల్రెడీ మన సిజిఆర్ నుంచి చేస్తున్న కార్యక్రమంలో స్కూళ్ళల్లో విత్తనాల గురించి అవగాహన చేస్తున్నాము. విత్తన బ్యాంకులను కూడా వాళ్ళకి చెప్తున్నాము. అక్కడ స్కూళ్ళు, కాలేజ్ ఎవరైనా కానీ ఏ సబ్జెక్ట్ అని ఉండని అందరు కూడా ఇది నేర్చుకోవాల్సిన అంశం ఉన్నది. దీన్ని మనము అది అఫీషియల్ ప్రోగ్రామ్స్ కింద నేర్పడం అనేది కావాలి మనకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలా మందికి అయితే విత్తనం ఎట్లా పెట్టాలనో తెలియదు, ఎంత లోతులో పెట్టాలనో తెలియదు, దానికి ఎట్లా నీళ్లు పోయాలనో కూడా తెలియదు ఉన్నమాట. నేను అంటున్నా, ఇక్కడ ఉన్న కూడా చాలా మందికి నేను వ్యవసాయం చేస్తే ఇన్నేళ్ల నుంచి అంటారు, కానీ ఎన్నడూ నారేషనల్ కాదు, నీరు పోషణలు కాదు. ఎవరో పనులు చేస్తారు, మీద కూర్చొని మనం ఫోన్ కొట్టి పని చేపించడం చాలా మంది ఉంటాం. ఆ నాలెడ్జ్ లేదు. నిజంగా నాకు కూడా అర్థం కాదు ఆవగింజ ఎంత లోపలికి వస్తాలని.
ఏదో అన్నారు దానికంటే డబల్ సైజే వత్తాలని, అంతకంటే ఎక్కువ వస్తుందంట. అంటే ఇట్లా ఉంటుంది కదా సైజు, అది ఒక చిన్న థంబ్ రూల్స్ ఉంటాయి. కానీ అవన్నీ నేర్చుకోవాల్సిన అంశాలు, ఫండమెంటల్స్ అని అంటున్నా. సో ఇంకోటి ఏమైందంటే నర్సరీలు, ఈ నర్సరీలు ఒక చాలా ఘోరమైనవి, గ్రాఫ్టింగ్లు గిఫ్టింగ్లు కొత్త కొత్త వచ్చేసినాయి కదా. అసలు ఒరిజినల్ విత్తనాలు అనేది ఎక్కడో పోయినాయి, మైనస్ అయిపోయినాయి. ఈ తలకాయలు కోసి మొండాలోకి పెట్టినట్టు ఉంటుంది, అంటే మనము ఇంకో తలకాయ తెచ్చి పెట్టినట్టు ఉంటుంది. సో ఇది కొత్త టెక్నాలజీ. ఇంక విత్తనాలు ఏడుందాడ లెక్క. వెజిటేటివ్ ప్రొపగేషన్ ఒకటే చెట్టుకు మొత్తం ఊరంతా అవే పిల్లలు అంట. అవే పిల్లలు తీస్తే ఏమవుతాయి? మనం పెళ్లిళ్ళలో కూడా చుట్టాలలో చేసుకోం కదా, లెక్క ఉంటుంది కదా. ఈ రకమైన ప్రపోజిషన్లు ఎక్కువైనాయి. అట్లనే వాళ్ళకు కూడా నేనంట ప్రతి నర్సరీకి కూడా కంట్రోల్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఎగ్జోటిక్ స్పీసీస్, బయటి స్పీసీస్ని వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. దీనికి నేను గవర్నమెంట్ అని అంటలేను, కావాలంటే గవర్నమెంట్ ఇండిపెండెంట్ కమిటీ లాగా చేసి దీని మీద మానిటర్ చేసే సిస్టమ్స్ చేస్తే కనీసం లోకల్ విత్తనాలు కొన్నైనా మిగులుతాయి. ఇక లోకల్ది తిన్న లోకల్ ఎట్లా అవుతాడు, ఫీలింగ్ ఉండొద్దు. మరి జన్మభూమి అని చెప్పి ఊరిని పట్టుకొని అలాటలు, ఊర్లో ఏమున్నది? మట్టి మనదా? మట్టి ఎప్పుడో వాయ విషతుల్యమైంది. నీళ్లు మనయా? నీళ్లు కలుషితమైనవి. గాలి వాయ, అన్ని వాయ. ఇతనం కూడా మనది కాదు, చెట్టు మనదే కాదు. ఆ కలుపు మొక్కల్ని పట్టుకొని పూజ చేయండి బెటర్. ఎందుకంటే అవి ఎట్లీస్ట్ లోకల్, వాటిని ఎవరు తెచ్చేయలే కదా. ఆనే పుట్టినాయి, ఆనే పెరుగుతున్నాయి. కష్టంగా మీరు ఎన్ని అటాకులు చేసినా మళ్ళా కష్టంగా ఆనే పుట్టి కనబడుతున్నాయి. వెనకటి కలుపు మొక్క చూస్తే కనీసం లింక్ అవుతాం మనం ఆరోగ్యానికో దేనికో దానికి. సో అట్లా మిగిలిపోయిన ఆఖరికి. సో ప్రతి ఊర్లో కూడా మినిమం ఒక అర్త్ సెంటర్ లాగా, ఇది ఒక అర్త్ సెంటర్ కదా, ఇది కూడా హైయెస్ట్ బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్ జోన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు పెట్టడం అయింది. అట్లనే ప్రతి ఊర్లో కూడా పల్లె ప్రకృతి వనాలని తమాషా చేసిరు. అది పార్కులు చేసిరు, పంకిమాలిన పార్కులు, బెంచీలు వేసిరు, రోడ్లు వేసిరు. హైదరాబాద్లో ఉన్న పిచ్చి చెట్లు ఆడ పెట్టుకోరు. అది చేయనికి లే. ప్రకృతి వనము అన్నాం. ప్రకృతి అంటే నేచరు, వనము అంటే అడవి, అంటే నేటివ్ ఉండాలన్నా లేదా? మరి నేటివ్ స్పీసీస్కి తావేయకుండా పిచ్చి పిచ్చి ఎవరు పెట్టమన్నారు? ఎందుకు ఖర్చు పెట్టమన్నారు? మనము ఒకరిని చూసి మనము మూతి మీసం గీక్కోం కదా. మన గీక్కోకపోతే అయితే గీక్కోవాలి, అంతే కదా. హైదరాబాద్లో ఎవరో చేసిరంటే మీరు అన్ని కథం చేస్తారా ఏంది అయితే ఊర్లల్లో? ఇది పద్ధతి కాదు కదా. అట్లా నాశనం చేసి నేను అంటున్నా, ఇప్పటికైనా ఎకరా అర్ధ ఎకరా ఏదైతే ఉన్నదో నేచర్ కోసం వదిలేసేయండి. మెడిసినల్ ప్లాంట్స్ అవి చాలా మటుకు లోకల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి కూడా ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఇట్లా మనం ఆహారము, ఆరోగ్యము, మన జీవ వైవిధ్యము, మన పిట్ట పుట్ట అన్ని కూడా తేనెటీగలు మాయమైతే గుర్తుపెట్టుకోండి. అవి పోతే మన కథమైతే మన అందరికి తెలుసు. నేను కొత్త చెప్పేది ఏం లేదు. ఈ పరిస్థితి నుంచి ఐ థింక్ మళ్ళీ తేనెటీగలు రావాలంటే ఈ డబ్బాలలో పెడుతుండేవి, 4 రోజులు ఉంటే మళ్ళీ ఎగిరిపోతాయి. దాన్ని మళ్ళీ మనం చక్కెర నీళ్ళు ఇవ్వాలి ఉల్టా, లేకపోతే ఎక్కడో పోతాయి. ఈ ఎండలకు తట్టుకుంటాయి. అవి నేచర్లో అవి వచ్చేటట్టు ఉండాలి కానీ. సో అందుకని అది కూడా మనము కనబడితే ఇండికేటర్, అప్పుడే పాలినేషన్ కరెక్ట్ అయ్యి విత్తనం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మంచి విత్తనం కావాలంటే మనుషులు తాళ్ళు పట్టుకొని ఇట్లా గుంజితే వరి పొలాలల్లా కొత్త కొత్త నేర్చినాం మనం. కొంతమంది చేతులతోటి ఇట్లా అంటారు, అన్ని మీరే చేయండి. ఇక మరి అవి ఎందుకు? అవి కరెక్ట్ చేస్తే అంటున్నా, అవి చేసినప్పుడే కరెక్ట్ పంట వస్తుంది, వాటికి సెలెక్షన్ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇట్లా మనం ఐ థింక్ ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోనికి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్స్. ఈయన ఎక్కువసేపు మాట్లాడకుండా మనోళ్ళు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.